హలో గైస్, ఈ వీడియోలో మనం జావా 21 వర్షన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. జావా 21 వర్షన్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అంటే, జావా 21 వర్షన్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయడానికి లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రోమ్ ఓపెన్ చేసి జావా 21 అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ కనిపించే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఒరాకిల్ వాళ్ళ అఫీషియల్ లింక్ అవి. సో ఇక్కడికి డౌన్కి స్క్రోల్ చేయండి. విండోస్ X64 ఎంఎస్ ఇన్స్టాలర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసామంటే ఇక్కడ డౌన్లోడ్స్లో JDK21 కనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే జావా 21 అనేది సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా ఫోల్డర్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎస్, క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయితే చేసాం, బట్ అది కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి మనం యాడ్ చేయాలి. సో సెర్చ్ బార్లో ఈఎన్వి అని టైప్ చేశారంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మీద క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. మనం పాత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే జావా _ హోమ్ అని ఇవ్వండి. వేరియబుల్ వాల్యూ ఏమి ఇవ్వాలి అంటే, మనం ఇందాక జావాని ప్రోగ్రామ్ ఫైల్స్ సి డ్రైవ్లోని ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. సో ఈ జేడీకే మీద క్లిక్ చేసి బిన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఈ పాత్ అనేది వస్తుంది. ఇది కాపీ చేయండి, Ctrl+C. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. క్లిక్ ఓకే, మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా స్పేస్ -- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే జావా 21 అనేది LTS సపోర్ట్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.